అనుకుంటున్నాను శ్రీశైలం ఎస్ ఒప్పుకోవాల్సిందే సార్ అది. ఎస్ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నుండి గత 6 నెలల నుండి 37 మంది ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలోకి చేరారు. పార్టీలో కట్టడి చేసుకోకుండా విపక్షాలపైన వ్యాఖ్యలు చేస్తుంటే అంటే ఒక సామెత గుర్తుకొస్తుంది, అన్న చందంగా ఉంటుంది. అసలు ఎందుకు వైఎస్ఆర్సీపీ టార్గెట్ విపక్షాలు ఎందుకు చేస్తుంది? అన్న ఒక విషయం అన్న, మాది రాజకీయ పార్టీ లేకపోతే స్వచ్ఛంద సంస్థ? రాజకీయ పార్టీ అన్న తర్వాత ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు అన్ని ఉంటాయన్న. అవి లేకపోతే మీరు డిబేట్లు పెట్టడం ఎందుకు, వీక్షకులు చూడడం ఎందుకు? చర్చా కార్యక్రమాలైనా రాజకీయాలైనా ఆరోపణలు ఉంటాయి, ప్రత్యారోపణలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, వ్యంగ్యాస్త్రాలు ఉంటాయి, అన్ని అస్త్రాలు ఉంటాయి అన్న రాజకీయ పార్టీ అన్న తర్వాత. లేకుండా ఎట్లుంటాయి? పుల్లారావు గారికి ఒక విషయం చెప్పాలనుకున్నా. పుల్లారావు గారు, నేను క్లియర్ గా చెప్తున్నా, 94 సీట్లలో 21 సీట్లు కమ్మ కులానికి కేటాయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సార్ ఇవి టైటిల్స్ ఏనండి, ఇంకా చాలా సీట్లు ఉన్నాయి. సామాజిక సమీకరణాల గురించి వైఎస్ఆర్సీపీ వేరే వాళ్ళకి చెప్పే పరిస్థితులు ఉందా? శేఖర్ రెడ్డి గారు, నాకు ఆన్సర్ ఇవ్వండి. సామాజిక సమతుల్యం గురించి వైఎస్ఆర్సీపీ వేరే పార్టీలకు నీతులు చెప్పే స్థానంలో వైఎస్ఆర్సీపీ ఉందంటుకుంటారా? మీరు ఒకసారి మీ డేటా తీయండి సార్ బయటికి. మేము ఎన్ని అపాయింట్మెంట్స్ సార్? కాదు, మీ డేటా మొత్తం డిస్కస్ చేద్దామా? వైఎస్ఆర్సీపీ సామాజిక సమతుల్యాలు ఎక్కడ చేసింది? మీరు ఎక్కడ పాటించారు? మీరు రాయలసీమ ప్రాంతంలో బల్జ ప్రాతినిధ్యం ఉన్నటువంటి ప్రాంతాలలో ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చారు సార్? సార్ వింటారా ఒక్క నిమిషం చెప్పండి, ఏం తొందర లేదు, మాట్లాడుకుందాం. 50% సీట్లు మేము బీసీలకు కేటాయించడానికి నడుం బిగించడం జరిగింది. ఆఖరికి సొంత క్వశ్చన్ మార్కులు వద్దండి, క్వశ్చన్ మార్కులు వద్దు, కామాలు వద్దు, ఫుల్ స్టాప్ ఏమన్నుంటే మాట్లాడదాం. ఇవి ఎన్నికల సమయం, దిస్ ఇస్ ఎలక్షన్ టైం అండి. మీరు ఇంకా క్వశ్చన్ మార్కులు కామాలు పెట్టి కాలయాపన చేసే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లేవు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ఇప్పటి వరకు చేసిన మోసాలకు ఇప్పుడైనా ఫుల్ స్టాప్ పెట్టండి. సామాజిక సమతుల్యాల గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడే హక్కు లేదు. మోసం అంటే ఏంటో చెప్పనా సార్? మోసం అంటే ఏంటో చెప్పనా సార్? ఏదైతే 2019 ఎన్నికలకు ముందు, 19 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు భిక్ష చేస్తే తీసుకునే పరిస్థితిలో మనం ఉన్నామా? వాళ్ళేంది మనకు సీట్లు ఇచ్చేది 10 కరగా కుక్క బిస్కెట్లా వేసేస్తే తీసుకునే మన పరిస్థితుల్లో లేం. నాకు కోపం రాదా అని గట్టిగా అరిచినటువంటి పవన్ కళ్యాణ్, అదే రోజు చెప్పిన పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళకి మనం సీట్లు ఇచ్చే పరిస్థితిలో మనం ఉంటాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర దేహి అని టికెట్లు తీసుకున్నటువంటి 24. అది మోసం అంటే జన సైనికులకు చేసిన మోసం అది నేను మాట్లాడుతున్నాను సార్. మోసం అంటే మీరు అన్నారు కదా స్టార్టింగ్ లో అవే పాలిటిక్స్. ఇంకో విషయం మా చెల్లెమ్మ అరుణమ్మ మాట్లాడుతూ మాట ఉంది, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది, రాష్ట్రానికి అభివృద్ధి కోసం మాత్రమే మేము నడుం బిగించాం, మేము ఇద్దరం కలిసి అలయన్స్ లో పోతున్నాం, మా పార్టీ త్యాగాలు చేస్తుందని చెప్పండి. మీరు త్యాగాలు చేయండి, 24 సీట్లు కాకపోతే అసలు ఏం తీసుకోకుండా 2014లో చేసినట్టుగా బేషరతుగా మీరు వాళ్ళకి మద్దతు తెలపండి, మేము కాదనట్లేదు, అది మీ పార్టీ స్టాండ్. కాకపోతే రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి సంక్షేమం, ఈ 19 నుంచి ఈ 24 వరకు జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ఒకసారి బేరేజీ వేసుకోవాలి. బేరేజీ వేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1% పెరిగితే, చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6% తగ్గి 30 లక్షల మంది బిలో పావర్టీ లైన్ నుంచి బయటకు వచ్చారు అని చెప్పేసి నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. అలాగే ఈ 4 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా సరే 50% గ్రోత్ ఉంది అని చెప్పేసి ఆర్బీఐ హ్యాండ్ బుక్ స్పష్టం చేస్తా ఉంది. ఎంప్లాయబిలిటీ క్రియేటివిటీలో రాష్ట్రం 4th ప్లేస్ లో ఉంది అని చాలా గ్రేట్ అండి. శేఖర్ రెడ్డి గారు నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి. కాదు శేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తప్ప మీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కితాబిస్తారు. ఆర్బీఐ కితాబిస్తుంది, యునైటెడ్ నేషన్స్ కితాబిస్తుంది, ఆంధ్రప్రదేశ్ కు సంబంధం లేనటువంటి ప్రతి సంస్థ మీకు కితాబిస్తుంది. కానీ ప్రజలు ఇవ్వరు. ఎందుకంటే ప్రజలు మీ అభివృద్ధిని యాక్సెప్ట్ చేయలేదు. మీరు చెప్పేటటువంటి నీతుల్ని వాళ్ళు ఎక్స్ట్రా కన్సిడరేషన్ చేసుకునే పరిస్థితిలో లేరు. శ్రీశైలం గారు మాట వింటారా ప్లీజ్? నేను చెప్పే సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కి చెందిన సంస్థలు కాదండి. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థలో భాగంగా మన కాగ్ గాని లేకపోతే నీతి ఆయోగ్ అవి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలని సర్వే చేస్తాయి సార్. అది కూడా మీకు తెలియకపోతే ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరు, నేనేం చెప్పను,
ప్రజలకు తెలుస్తుందండి. ప్రజల కళ్ళ ముందు కనిపిస్తుంది. మేము కట్టినటువంటి సచివాలయాలు, మేము కట్టిన స్కూల్స్, మేము కట్టిన హాస్పిటల్స్, అలాగే మేము కడుతున్నటువంటి మెడికల్ కాలేజీలు, మేము కడుతున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇవన్నీ ప్రజలకు కనిపిస్తున్నాయి. మీ మీడియా అట్లా మాట్లాడితే శేఖర్ రెడ్డి గారు డీటెయిల్ గా వెళ్ళవలసి వస్తుంది. ఇంకో విషయం కాదు, మీరు అట్లా మాట్లాడితే డీటెయిల్ గా వెళ్ళవలసి వస్తుంది. అభివృద్ధి శూన్యం, ప్రజల వ్యతిరేకం, ప్రజాగ్రహానికి వైఎస్ఆర్సీపీ బలి కావాల్సిందే 2024 లో. డెస్ట్ 50 రోజులు ఉన్నది. యూ హావ్ టు వెయిట్. శ్రీశైలం అన్న ఒక మాట అన్న, బద్ధ వ్యతిరేక ప్రజాగ్రహానికి వైఎస్ఆర్సీపీ గురి కాబోతుందా, లేకపోతే టీడీపీ జనసేన కూటమి గురి కాబోతుందా అని చెప్పడానికి మీరేమి చిలక జ్యోతిష్యులు కాదు, నేనేమి జ్యోతిష్యుని కాదు. తీర్పు అనేది ఒక 45 రోజుల్లో వస్తుందన్న. 45 రోజులు వచ్చిన తర్వాత చాలా మంది ఎవరైతే ఈ వైసీపీ